నమస్తే శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. మనం కొన్ని వీడియోల్లో ఇప్పటికే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క స్థానంలో అంటే మనకున్నటువంటి ద్వాదశ రాసులలో అంటే చెప్పాలి అంటే భావాలు అని చెప్పొచ్చు. 12 భావాల్లో ఉన్నప్పుడు వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా మరి చంద్రగ్రహం కనుక ఈ 12 భావాల్లో ఉంటే ఎలాంటి పరిస్థితి ఉంటుంది. మరి ముందుగా చంద్రగ్రహణం అనగానే మనకు అర్థమయ్యేటువంటిది మనసో చాత చంద్రమా అంటారు. అంటే మనసు మీద అత్యంత ప్రభావం చూపెట్టేటువంటి గ్రహం ఏదైనా ఉందంటే అది చంద్రగ్రహం. చంద్రగ్రహం అంటేనే మాతృత్వానికి కారణం. ఒక సోదరీ భావానికి అంత చెప్పలేం, కానీ ఆ సోదరి ప్రేమకు భావం కూడా ఇదే అని చెప్పొచ్చు, ఒక భావన చేయొచ్చు. ఎందుకంటే చంద్రుడికి లక్ష్మీదేవి సోదర భావం, అలాగే లక్ష్మీ తత్వానికి మనం చెప్పొచ్చు. చంద్రుడు అంటే తెల్లటి వస్తువులు అంటే బియ్యము, పాలు, పెరుగు ఇలాంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి కూడా కారకుడు ఆయనే. అట్లాగే పాడి పంటలకు ఆయనే, నీటికి ఆయనే, వీటన్నింటికి కారకత్వం వహించేటువంటి వాడు చంద్రుడు. ముఖ్యంగా వెండి సంబంధించినటువంటి ఏ వస్తువులైనా మన దగ్గర ఉండాలి అంటే మనకు చంద్రుడు కారకత్వం వహిస్తాడు. ఎక్కడైనా సరే ఏ జాతకంలో అయినా సరే చంద్రుడు ఎక్కడుంటాడో దాన్ని మనం వాళ్ళ రాశిగా గుణించడం అయితే చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా చంద్రుడు మకరంలో ఉంటే వాళ్ళది మకర రాశి అని ఇలాగ మనం రాశి గురించి చెప్తాం. కానీ ఈ రాశి కాకుండా మనకి లగ్నం నుండి చంద్రుడు ఎన్నో స్థానాల్లో ఉంటే ఎలాంటి ఫలితం వస్తుంది. లగ్నంలో ఉన్నప్పుడు మరి చంద్రుడు ఎలా అంటే చంద్రుడు శుభుడా పాపుడా అని కూడా ఆలోచించాలి. ఎందుకు అంటే చంద్రుడు ఆయనకి స్వస్థానం కర్కాటకం, అలాగే ఆయనకి ఉచ్చస్థానం వృషభ స్థానం, నీచ స్థానం వృచ్చిక స్థానం, ఇలా ఉన్నటువంటి స్థానాల్లో అంటే ఉచ్చంలో ఉన్నప్పుడు కానీ కర్కాటకంలో ఉన్నప్పుడు కానీ పూర్ణచంద్రుడిగా ఉన్నప్పుడు కానీ చంద్రుడి యొక్క ఫలితాలు బాగా శుభ ఫలితాలుగా ఇస్తాయి. మిత్రులతో కలిసినప్పుడు శుభ ఫలితాలు ఇస్తాయి. ఇంకో మాట చంద్రుడి గురించి చెప్పుకోవాలి ఏమిటంటే ఏదైనా శుభగ్రహం యొక్క దృష్టి కానీ కలయిక కానీ ఉంటే చాలా తొందరగా ఆ ప్రభావం మీద పడుతూ ఉంటుంది. అలాగే పాపగ్రహ ప్రభావం కూడా అంతే స్పీడ్గా పడుతుంది. అందుకని చంద్రుడు ఎవరితో కలిసి ఉన్నాడు, ఎవరి దృష్టి ఉంది, ఏ స్థానంలో ఉన్నాడు అనేటువంటి దాని మీద నుండి కూడా కొంత ఫలితాలు వచ్చినప్పటికీ ముఖ్యంగా ఈ ద్వాదశ రాశులలో అంటే లగ్నం నుండి ఎవరి సొంత జన్మజాతకం ఉంటుందో ఆ జన్మజాతకంలో ఎవరి లగ్నంలో చంద్రుడు ఉన్నాడా, ద్వితీయంలో ఉన్నాడా, తృతీయంలో ఉన్నాడా, ఉన్నప్పుడు శుభుడైతే ఎలా ఉంటుంది, పాపుడైతే ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఈ ముఖ్యంగా ద్వాదశ భావాలనండి రాసులనండి వీటిల్లో ఉన్నప్పుడు మనకి చంద్రుడు పూర్ణచంద్రుడా క్షీణచంద్రుడా లేకపోతే చంద్రుడు యొక్క అక్కడ యోగించేటువంటి కారణమా కాదా ఇవన్నీ తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. 10వ స్థానం అంటే ఏ రకంగా మన జన్మజాతకంలో మన లగ్నం నుండి 10వ స్థానంలో చంద్రుడు ఉంటే ఎలా ఉంటుంది. 10వ స్థానం సహజంగా ఏంటి, ఇది రాజ్యస్థానం అంటారు, అంటే ఉద్యోగ స్థానం. ఈ ఉద్యోగం ఎలా ఉంటుంది అంటే చాలామందికి చక్కగా గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చక్కగా ప్రజలందరూ కూడా చాలా పొగిడేటువంటి స్థితిలో ఉంటాం, కీర్తి ఆదరణ అన్నీ పొందుతాం. కాకపోతే ఈ గవర్నమెంట్ జాబ్స్ ఎందులో దొరుకుతాయంటే నేవీకి సంబంధించినటువంటివి, ఎయిర్ ఫోర్స్లో సంబంధించి, ఎందుకంటే చంద్రుడు నీటికి గాలికి సంబంధించినటువంటి వాడు కదా, అందుకని వాట్లలో మనకు ఆ అవకాశం దొరుకుతుంది. ఇక ఎవరైనా వ్యాపారాలు అవి చేసేవాళ్ళు అయితే ఎట్లా ఉంటుందంటే పాల వ్యాపారం, చేపల వ్యాపారం, తర్వాత ఇంకా కూల్ డ్రింక్స్ అవి అమ్ముతుంటారు కదా, లస్సీ ఇట్లా పాలతో వాటితో చేసేటువంటివి, చక్కగా ఐస్ క్రీమ్స్ ఇలాంటి వాటికి సంబంధించింది కూడా మనకు కనిపిస్తాయి అన్నమాట. అలాగే ఇంకా అందానికి సంబంధించినటువంటిది కాబట్టి ఆడవాళ్ళు చాలామంది కూడా బ్యూటీ పార్లర్లు ఉంటారు కదా, ఈ బ్యూటీ పార్లర్స్ అన్నీ కూడా ఈ చంద్రుడు కనుక 10వ స్థానంలో ఉంటే వారి ఉద్యోగ స్థానం వారి రాజ్యస్థానం కనుక వీళ్ళు అలా చేసుకున్న వాటిల్లో మంచి ఉన్నతి పొందుతారు. పూల వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, అంతేకాకుండా పూలు కూడా మనకి చంద్రుడికి సంబంధించినటువంటివి కాబట్టి పూలతో డెకరేషన్స్ మనకు పెళ్ళిళ్ళకు వాటికి చేస్తున్నప్పుడు డెకరేషన్స్ అవి చేస్తుంటారు కదండి వాళ్ళు. అలాగే క్రియేటివిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇంటీరియర్ డెకరేషన్స్ నేటి కాలంలో మనం చూస్తూ ఉంటాం. ఇదంతా కూడా చంద్రుడు 10వ స్థానంలో ఉంటే వచ్చేటువంటి స్థితి. కానీ
ఒకవేళ చంద్రుడు శుభుడుగా కాకపోతే పాపగ్రహాలతో కలిసి ఉంటే పూర్తిగా ఆపోజిట్ ఫలితాలు ఉంటాయి. అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి వాటిల్లో అంటే చంద్రుడు ఉన్న స్థానంలో ఉన్నాడా, స్వస్థానంలో ఉన్నాడా, లేదు నీచ స్థానంలో ఉన్నాడా, శత్రువులతో కలిసి ఉన్నాడా, మిత్రులతో కలిసి ఉన్నాడా, పాపగ్రహాల కలయిక ఉందా, పుణ్యగ్రహాల కలయిక ఉందా, పాపగ్రహాల దృష్టి ఉందా, శుభగ్రహాల దృష్టి ఉన్నదా అన్న దాని మీద మన ఫలితాలు ఉన్నాయి కదా. మరి ఇలాంటప్పుడు ఏదైనా పాపగ్రహ ఫలితం ఉన్నా, క్షీణచంద్రుడు ఉన్నాడు మనకు సరిగ్గా లేడు అని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఇంట్లో సౌఖ్యత లేదు తెలుస్తుంది. మాతృ ప్రేమ కరువైంది, లేకపోతే మాతృత్వం మనము అమ్మ ఆరోగ్యం క్షీణిస్తుంది, అమ్మతో మనకు సరిగ్గా లేదు అన్నప్పుడు మనకు తెలుస్తుంది. మనకు నీటి వ్యవస్థ సరిగ్గా లేదు, భూ సంబంధమైనటువంటి ఇంటికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంత చికాకులు వచ్చాయి తెలుస్తుంది. మన దగ్గర ఉన్నటువంటి ఇంతకు ముందే ఉన్నటువంటి నిధి ఏదైతే అంటే వెండికి సంబంధించిన వస్తువులు అవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మన దగ్గర నుండి నెమ్మదిగా కరిగిపోతున్నాయి, లేకుండా పోతున్నాయి అన్నప్పుడు మనకు చంద్రుడు బాగాలేడు అని తెలుస్తుంది. అన్నిటికీ మించి మనస్థిమితం లేకుండా చేసిన పని ఏం చేస్తున్నానో అర్థం కాకుండా చేసిన తప్పులే చేసి ఇప్పుడు ఏదో అనుకోండి రేపు ఏదో చేయడం, ఇలాగా ఒక స్థిరమైనటువంటి ఆలోచనలు లేకుండా ఉన్నప్పుడు కూడా చంద్రుడు బాగా లేనట్టు. అలా మరి బాగా లేనప్పుడు అంటే బాగున్నప్పుడు మంచి శుభ ఫలితాలే వస్తున్నాయి. మరి బాగా లేనప్పుడు మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలి అంటే చంద్రుడు అనగానే మనకు చంద్రగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని చదువుకోవడం. ఇంకా ఇవన్నీ చదువులు రావు, సంధ్య రాదు, మేము ఏదో పల్లెల్లో ఉన్నాం ఏదో ఉన్నాము అంటే కూడా ముఖ్యంగా రైతులు అనేటువంటి వారు ఉన్నటువంటి వారైతే ఒక మోదక వృక్షాన్ని పెంచినట్టయితే వాళ్ళకి కొంత పాపం పోతుంది, వాళ్ళకి ఆ చంద్రగ్రహం వల్ల ఏదైనా పీడితమైనటువంటి స్థితి ఉంటే అది పోతుంది అని చెప్తారు. ఇక తెలిసిన వాళ్ళు గ్రహస్థుతి చేయడం, ముఖ్యంగా సోమవారాలు చంద్రుడికి ఇష్టమైనటువంటి వారం సోమవారం రోజు తెల్లని ధాన్యమైనటువంటి బియ్యాన్ని ఎవరికైనా దానం చేయడము, తెల్లటి వస్తువుల్ని దానం చేయడం, తెల్లటి వస్త్రాలను, ఎందుకంటే చంద్రుడు వస్త్రాలకు కూడా అధిపతి ఆయనే, ఎవరికైనా ఏదైనా తెల్లని వస్త్రం దానం చేయడం ఇలాంటివి చేయాలి. సరే మనకు బాగాలేదు కదా, ఎవరైనా మనకు తెల్లటి వస్తువులు ఇస్తే మనం స్వీకరించకూడదు, తెల్లని వస్తువులు ఎవరైనా మనకిస్తే అస్సలు స్వీకరించకూడదు మనకు దోషకాలం ఉన్నప్పుడు. కొంతవరకు పురుషులైతే కుడి చేతికి, స్త్రీలైతే ఎడం చేతికి వెండికి సంబంధించిన ఏదైనా కడియం లాంటిది వేసుకుంటే కొంత ఉపశాంతి కలిగిస్తుంది. ముత్యాలు, ముఖ్యంగా చంద్రుడికి సంబంధించినటువంటిది ముత్యాలు కూడా ఒకటి, ఆ ముత్యాలు మనం ధరించడం అనేటువంటిది కూడా చేయొచ్చు. తర్వాత తెల్లటి గోశాలలో కనుక తెల్లటి గోవు, అది కూడా స్వదేశీ గోమాత ఉంటే ఆ గోమాతకి బియ్యంలో కొన్ని బియ్యం తీసుకొని అందులో కొంచెం బెల్లం వేసి ప్రతి సోమవారం రోజు మనం గోశాలకు వెళ్ళి ఆ గోమాతకి తినిపించడం. అంతేకాదు ప్రదోష వేళ శివుడికి అభిషేకం చేయించడం అనేటువంటిది కూడా, ఎందుకంటే ఈయన చంద్రశేఖరుడు కాబట్టి ఆ శివుడు తల మీద ఉండేటువంటి వాడు కాబట్టి శివుడికి అభిషేకం చేయించినట్టయితే, ముఖ్యంగా ప్రదోష వేళ అభిషేకం చేయించినట్టయితే మనకున్నటువంటి దోషాలన్నీ పోతాయి అని చెప్పొచ్చు. కాబట్టి ఒకవేళ పొరపాటునో గ్రహపాటునో మన పూర్వజన్మ సుకృతం వల్లనో వచ్చినటువంటి ఏవైనా దోషాలు ఉండి చంద్రుడు ఉండవలసిన స్థితి కాకుండా కొంచెం అటు ఇటుగా ఉన్నట్టయితే మనం ఇలాంటి పరిహారాలు చేసుకొని ఏ లోపం లేకుండా హాయిగా సుఖంగా ఆనందంగా జీవించవచ్చు. మనం అనుభవించడం అనేటువంటిది జీవిత లక్ష్యం.